లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ లిస్ట్లో ఒక తెలుగు మూవీ కూడా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అజ్ఞాతవాసి. ఈరోజు మన టాపిక్ 2026లో 1000 కోట్లు కొట్టే టాప్ 5 మూవీస్ గురించి. ప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్లు అంటే ఒక హ్యూజ్ మైల్ స్టోన్. ఇండియాలో కొన్ని మూవీస్ మాత్రమే ఈ మార్క్ రీచ్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేశావి. మరి 2026లో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి పొటెన్షియల్ ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. టాప్ 5. రజనీకాంత్ జైలర్ 2 పార్ట్ 1 650 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు మన బాలయ్య కూడా ఉన్నాడు. సువర్ణ రేంజ్ ఒక ఎలివేషన్ పడితే 2 తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. ఇక ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్య కిషన్ లాంటి పెద్ద క్యాస్ట్ ఉంది. అన్నిటికీ మించి బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్ క్యామియో. అమీర్ ఖాన్కి స్కూల్ డ్రెస్ వేపించి తీసుకొచ్చారు లాస్ట్ టైం, అది పోయింది. షారుఖ్ ఖాన్ని బాగా యూజ్ చేసుకుంటే హిందీలో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక బక్కోడు కొట్టి బీజిఎంకి, సూపర్ స్టార్ స్టైల్కి హిట్ టాక్ పడితే ఇక తమిళనాడుకి ఫస్ట్ 1000 కోట్ల మూవీ వచ్చినట్టే. టాప్ 4. టాక్సిక్. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రాకింగ్ స్టార్ యష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ క్రేజ్ ఇండియా మొత్తం పెరిగిపోయింది. కేజీఎఫ్ 2 1200 crores కలెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వస్తున్న టాక్సిక్ మూవీ ఆల్రెడీ హ్యూజ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్, ఇంటర్నేషనల్ మేకింగ్తో వస్తుంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. లాస్ట్ ఇయర్ 1000 కోట్లు మిస్ అయింది కన్నడ ఇండస్ట్రీకి, కానీ ఈసారి ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేశారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దురంధర్ క్లాష్ని అవాయిడ్ చేశారు. అది చాలా మంచి డిసిషన్. సోలో రిలీజ్ వస్తే కేజీఎఫ్ ఫ్యాన్స్, యాక్షన్ లవర్స్, పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ ఈ మూవీ రీచ్ అవ్వచ్చు. టాప్ 3. రామాయణ అండ్ కింగ్. బాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్స్ ఈ రెండు. రామాయణం సినిమా స్కేల్ చూస్తుంటే ఇండియాలో బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ అవ్వచ్చు, కానీ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇంకా చాలా విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉంది, కాబట్టి కొంచెం పోస్ట్పోన్ అవ్వచ్చు అని టాక్. కానీ ఎస్ఆర్కే కింగ్ మాత్రం ఫుల్ హైప్లో ఉంది. షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడాలి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పఠాన్, జవాన్, డోంకీ లాంటి మూవీస్తో కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ పఠాన్ అండ్ జవాన్ 2 1000 కోట్లు క్రాస్ చేశాయి. ఎస్ఆర్కేకి ఓవర్సీస్ మార్కెట్ ఒక కంచుకోట. యుఎస్, యూకే, మిడిల్ ఈస్ట్లో ఎస్ఆర్కే మూవీస్కి చాలా డిమాండ్ ఉంటుంది. కింగ్ మూవీలో మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎస్ఆర్కే స్వాగ్ అన్నీ కలిసి వస్తే ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్లో కూడా హ్యూజ్ కలెక్షన్స్ రావచ్చు. 1000 కోట్ల క్లబ్లో ఎంట్రీ అవ్వడం ఆల్మోస్ట్ పక్కా. టాప్ 2. పెద్ది. ఈ ఇయర్లో తెలుగులో మోస్ట్ హైప్డ్ మూవీ అంటే పెద్ది. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుండి ఫ్యాన్స్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ అన్నకి ఆల్రెడీ త్రిబుల్-ఆర్తో గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఇప్పుడు పెద్దితో సోలోగా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ని షేక్ చేయాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో వచ్చిన చికిరి చికిరి సాంగ్ ఇండియా మొత్తం వైరల్ అయ్యింది. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ట్రెండ్. ఇక రిలీజ్ అయిన టీజర్స్, పోస్టర్స్, కంటెంట్ అన్ని ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా టీం కూడా ప్రమోషన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా స్ట్రాంగ్గా ప్రమోట్ చేశారు. చరణ్ అన్న కెరియర్లో ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవ్వచ్చు అని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు. టాప్ 1. దురంధర్ 2. ఈ లిస్ట్లో నంబర్ 1 మూవీ అందరికీ తెలిసిందే, దురంధర్ 2. బాలీవుడ్ మోస్ట్ హైప్డ్ మూవీ కాదు ఇది, ఇండియాలో మోస్ట్ హైప్డ్ మూవీ ఇది. పార్ట్ 1 ఆల్రెడీ 1400 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. చాలా కంట్రీస్లో బ్యాన్ అయినా కూడా ఇండియాలో మాత్రం రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2కి హైప్ డబుల్ అయ్యింది. జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాహుబలి రికార్డ్స్ కూడా డేంజర్లో పడవచ్చు అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎంటైర్ ఇండియా ఈ సినిమా కోసం ఇప్పుడు వెయిట్ చేస్తుంది. సో 1000 crores అంటే ఈ మూవీకి చాలా ఈజీ టార్గెట్, ఆల్మోస్ట్ కేక్ వాక్. ఇక్కడి వరకు వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ లిస్ట్లో ఇంకేమైనా మూవీస్ మిస్ అయ్యావా అని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.